జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ జరిగింది. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే నులిపురుగులను ఖచ్చితంగా నిర్మూలించాలని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 3 నుంచి 18 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, వొకేషనల్ విద్యా సంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాలు, బాల సదన్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు, పారామెడికల్, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 3,29,850 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఇదే క్రమంలో చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోషణ లోపం ఉన్న వారికి తప్పనిసరిగా ఈ మాత్రలు ఇవ్వాలన్నారు. అలాగే రక్తహీనత నివారణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఒకే రోజు దేశమంతా మందులు పంపిణీ జరుగుతుందని, విద్యార్థులు భోజనం చేసిన తదుపరి ఇవ్వాలన్నారు. వాటిని నమిలి మింగాలనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. భోజనం చేసిన తదుపరి అర్ధగంటలోగానే మాత్రలు వేసుకునేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించే బాధ్యత అధికారులు, ప్రధానాచార్యులపై ఉందన్నారు. కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఇన్ఛార్జ్ డిపిఓ లవర్ణ, డిఆర్డీఏ ఏపీడీ బి సింగయ్య, డిఈఓ శ్రీనివాస్ సింగ్, మలేరియా అధికారి సోమరావు నాయక్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డివార్మింగ్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు మనం ఆల్టర్నేటివ్ టాబ్లెట్స్ ఎలా ఇవ్వాలి అని. ఆఫ్టర్ లంచ్ తర్వాత మనము అందరి పిల్లలకు కూడా డివార్మింగ్ ఇస్తాము. డివార్మింగ్ టాబ్లెట్ అందరికి అబౌట్ 2 years అందరికీ కూడా మనము 400 mg టాబ్లెట్ అందరినీ కూడా చూ చేసి నమిలి మింగమని చెప్పాలి అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అందరి పిల్లలను కూడా చూ చేసి నమిలి మింగాలి, అది ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పిల్లలు ఎప్పుడు యాస్పిరేట్ చేసుకోకుండా ఇచ్చి పిల్లలందరికీ ఆఫ్టర్ లంచ్ మింగించాలి. అంతకంటే ముందు హెల్త్ స్టాఫ్లో ఉంటారో హాఫ్ టాబ్లెట్ ఇస్తాం మనం వాళ్ళందరికీ కూడా. అది కూడా అంటే ఒక స్పూన్లో పెట్టి ఇంకొక స్పూన్లో ఇట్లా బాగా క్రష్ చేసి పౌడర్ చేసి పిల్లలందరికీ తినిపించాలి, నీళ్ళలో కలిపేసి తినిపించాలి. అది చిన్నపిల్లలకి ఇన్స్ట్రక్షన్స్. మనం ఆ స్కూల్ హెల్త్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఆ రోజు హ్యాండ్ వాషింగ్ అనేది అందరికీ డెమాన్స్ట్రేషన్స్ కంపల్సరీ చేయించి పిల్లలందరితో ఉన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అందరికీ రెగ్యులర్గా మనం అవేర్నెస్ అయితే చేస్తున్నాము. ఆ రోజు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మనం హ్యాండ్ వాషింగ్ చేయించి పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేయించి పిల్లలందరూ కూడా దాని మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి తర్వాత డివార్మింగ్ యూజర్స్ ఏంటి, ఎవ్రీ 6 months ఒకసారి మనము డివార్మింగ్ ఇస్తాము. దాని యూజర్స్ ఏంటి, ఎందుకని అనేది, టు ప్రివెంట్ అనీమియా అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా కూడా అనీమియా ఒకటే కాదు, అన్నీ కూడా విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా లైట్ పారాసైటిక్ ఇది లేకుండా అంటే వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈ డివార్మింగ్ తీసుకోవాలి అనేది. తర్వాత పిల్లలకి మనము సైన్స్ టీచర్స్ అందరూ కూడా ఎలా ఎడ్యుకేట్ చేస్తారు కాబట్టి వెజిటబుల్స్ అన్ని కూడా ఎలా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని కుక్ చేసుకోవాలి అనే విషయం అది కూడా మనము ఆ రోజు కొంచెం అవేర్నెస్. వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా ఆ క్లీనింగ్ ప్రాసెస్ వీటన్నింటి మీద కూడా మనకు వచ్చి ఎలా వామ్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మనము ఒకసారి వాళ్ళందరికీ కూడా చెప్పగలిగితే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ రేపల్లె కమిషనర్. నెక్స్ట్ డిబిసిడబ్ల్యూ. ప్రైవేట్ స్కూల్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎవరు చూస్తున్నారు? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ ఎవరు? ఇది అక్కడ చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.